జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకటశేషయ్యకు వచ్చే నెల 6వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. భర్త చనిపోయిన ఓ మహిళను లైంగికంగా వేధించాడని వెంకటచలం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు వెంకటశేషయ్య మీద 308/2, 351/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వెంకటశేషయ్యను మంగళవారం ఉదయం పోలీసులు జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న జిల్లా జడ్జి ఆయనకు వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఇదిలా ఉండగా బాధితురాలు అత్తమామలు మీడియాతో మాట్లాడుతూ వెంకటశేషయ్యపై కేసు పెట్టడాన్ని వారు ఖండించారు. తమ కోడలు శేషయ్యపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. డబ్బుల కోసమే తప్పుడు కేసులు పెట్టిందని బాధితురాలు అత్తమామలు తెలిపారు. తమ కొడుకు పెంచలయ్య విద్యుత్ శాఖలో పనిచేస్తూ చనిపోతే ఎల్ఐసి ద్వారా 70 లక్షలు వచ్చాయని, వాటిలో తమకు ఇస్తానన్న 22 లక్షల రూపాయలు ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసులు పెట్టిందన్నారు. శేషయ్య పెద్ద మనిషిగా మాత్రమే తమ వ్యవహారంలో పిలిస్తేనే వచ్చారని, శేషయ్య తప్పు ఏమీ లేదని వారు అన్నారు. కడుపు ఉంటే రామ్మ తీసిద్దు అంటే రాలా, సరే ఆయనే మాకు తీర్మానం చేస్తున్నాడు. ఎప్పుడు ఎల్ఐసి డబ్బులు 70 లక్షలకి ఎల్ఐసి పెట్టాడు. ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలా. సార్ మాత్రం దయచేసి తప్పే లేదు, నేను పోయి బద్దలు ఆడుకున్నా. నీకు కూడా చెప్పింది కదా, 22 లక్షలు ఇస్తానన్నది కదా, నీకు కూడా చెప్తుంది. ఆయన మాకు జవాబు చెప్పలేదు. ఫోన్ చేసి కనుక్కో, ఆడికి రమ్మన్నా రావటం లేదు. నేను కేసు పెట్టేసింది, ఆయన రేపు కేసు అని పెట్టేసింది. ఆ సార్ నన్ను గురించి కేసు పెడతారు. విద్యాసాలయం 26 బెయిలు దీని అమ్మ